శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రములోని 5వ అధ్యాయము. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట అనే కథను ఈ అధ్యాయంలో చూద్దాం. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అక్కడ ధనికుడైన మహమ్మదీయుడొకడు ఉన్నాడు. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయింది. 2 నెలలు వెతికా కూడా దాని అంతు దొరకలేదు. అతడు చాలా నిరాశ చెంది భుజము పైన జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. సుమారు 9 మైళ్ళు నడిచిన తర్వాత ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాడు. దాని నీడలో ఒక వింత పురుషుని కూర్చుని ఉండట చూచాడు. అతడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉన్నాడు. చంకలో సటకా పెట్టుకుని చిలుము తాగుటకు ప్రయత్నించుచున్నాడు. దారి వెంట పోవు చాంద్ పాటీలను కూడా చూచి అతనిని పిలిచి చిలుము తాగి కొంత తడవు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. జీను గురించి ప్రశ్నించాడు. అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాంద్ పాటీలు బదులు చెప్పాడు. ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెతుకమని ఆ ఫకీరు చెప్పాడు. అతడు అక్కడకు పోయి గడ్డి మేయుచున్న గుర్రాన్ని చూచి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ ఫకీరు సాధారణ మనిషి కాదనియు గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చునని అనుకున్నాడు. గుర్రమును తీసుకుని ఫకీర్ వద్దకు వచ్చాడు. చిలుము తయారుగా ఉండినది. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చినది. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు కూడా వచ్చినది. ఫకీరు చాపి అనగా గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటులా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటీలకు కూడా అందించెను. ఇదంతయు చూచిన చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఫకీరును తన గృహానికి అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడుకొన్నాడు. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించినది. పెళ్లి కూతురిది షిరిడీ గ్రామం. అందువలన కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యాడు. పెళ్లివారితో కలిసి ఆ ఫకీరు కూడా బయలుదేరాడు. ఏ విధమైన చిక్కులు లేక వివాహము జరిగిపోయినది. పెళ్లివారు ధూప్ గ్రామమునకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ ఫకీరు మాత్రం షిరిడీలోనే ఆగి అక్కడే స్థిరముగా ఉన్నాడు. ఈ ఫకీరుకు సాయి అను నామం ఎలా వచ్చినదో చూద్దాం. పెళ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరానికి సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలో ఉన్న మర్రి చెట్టు కింద బస చేశారు. ఖండోబా మందిరానికి తగిలి ఉన్న ఖాళీ జాగాలో ఆ బళ్ళన్నీ విడిచారు. బళ్లలో ఉన్న వారిని ఒకరి తర్వాత ఒకరు దిగారు. ఆ ఫకీరు కూడా ఆ బండి నుంచి దిగారు. బండి దిగుతున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించారు. తక్కిన వారు కూడా ఆయనను సాయి సాయి అని పిలువనారంభించారు. అది మొదలు వారు శ్రీ సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యారు. ఇక ఇతర యోగులతో సహవాసం గురించి తెలుసుకుందాం. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నారు. బాబా షిరిడీకి రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచున్నాడు. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడ్డాడు. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోనూ చావడిలోనూ ఉన్నారు. కొంతకాలం ఒంటరిగా కూడా ఉన్నారు. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి కూడా అక్కడకు వచ్చాడు. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండేవారు. అట్లనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి కూడా షిరిడి వచ్చుచుండేవాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఈ విధంగా అన్నాడు. ఈ మణి ఇక్కడ ఉండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది. కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగినది. ఏవలా గ్రామములో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పుండవుడు ఉండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడటానికి వచ్చాడు. అతడు సాయిబాబాను చూచి ఈ విధంగా అన్నాడు. ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె గాన్పించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్యమైన వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలుస్తుంది.
ఇలా అంటూ ఆ ఆనందనాథుడు తిరిగి ఏవలా గ్రామానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. ఇక బాబా దుస్తులు, వారి యొక్క నిత్యకృత్యముల గురించి తెలుసుకుందాం. యవ్వనమునందు బాబా తల వెంట్రుకలను కత్తిరించుకోకుండా జుట్టు పెంచుచుండేవాడు. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవాడు. షిరిడీకి 3 మైళ్ళ దూరములో నున్న రహతాకు పోయి అక్కడ ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వారిని నాటి నీళ్లు పోయిచూ ఉండేవారు. అనుదినము వామన్, తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయముగా బావి నుంచి నీళ్లను చేరి ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవాడు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు కింద బోర్లించుచుండేవారు. కాల్చనివి అగుట వలన అవి వెంటనే విరిగి ముక్కలు అగుచుండేవి. ఇట్లు 3 సంవత్సరాలు గడిచినది. సాయిబాబా కృషి వలన అక్కడ ఒక పూలతోట మొలచినది. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా యొక్క సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరము అని అందరు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా షిరిడీ పోవుచున్నారు. ఇక వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతము గురించి తెలుసుకుందాం. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణాజీ అలీ బాక్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటాన్ని పూజించేవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట గ్రామానికి వెళ్ళి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకున్నాడు. అతడు అక్కడికి పోక మునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఈ విధంగా అన్నాడు: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము, అక్కడికి పోయి నీ పూజను వనరింపుము. అందుచే అక్కల్ కోట పోవలననుకున్న తన నిర్ణయాన్ని మార్చుకొని భాయ్ కృష్ణాజీ షిరిడీని చేరి బాబాను పూజించి అక్కడనే 6 మాసములు ఆనందముతో గడిపాడు. దీని జ్ఞాపకార్థము పాదుకలను చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించాడు. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసములో, అనగా క్రీస్తు శకం 1912వ సంవత్సరంలో జరిగినది. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపారు. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడ్డాడు. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగున్మేర్ నాయక్కు అప్పగించబడుతుంది. ఇక ఈ కథ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఠానే వాస్తవ్యుడైనటువంటి శ్రీ బీవీ దేవు బాబాకు ఒక గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేశారు. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగున్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ల నుంచి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుంచి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీకి వచ్చాడు. వాటితో పాటుగా అతని కాంపౌండర్ మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణాజీ అలీ బాక్కర్ అనునతడు వెంట వచ్చారు. షిరిడీలో వారు సగున్మేర్ నాయక్కు, జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యారు. అనేక విషయాలు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకలను ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకున్నారు. పాదుకలను రాతితో చెక్కించుకునడానికి నిర్ణయించారు. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలను చెక్కించెదరు అని భాయ్ కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహాను ఇచ్చాడు. అందరూ ఈ సలహాకు సమ్మతించారు. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచారు. వారు వెంటనే మరలా షిరిడీకి వచ్చి పాదుకల నమూనాను వ్రాయించారు. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపారు. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యొక్క యోగశక్తిని, వేప చెట్టుకి గొప్పతనాన్ని తెలుపుతూ ఈ క్రింద ఉన్న శ్లోకాన్ని కూడా చెక్కించమని చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే: సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమశ్య ప్రియం తం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపారు. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలను పెట్టుకుని ఖండోబా మందిరము నుంచి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చారు. బాబా
ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివారు. వారిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపమని ఆదేశించారు. ఆ ముందు రోజు బొంబాయి నుంచి పాస్తాపేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉన్నారు. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చుల నిమిత్తము ఇచ్చారు. మొత్తము 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశారు. తరువాత లక్ష్మణ్ కజేశ్వర్ జాఖడే అను బ్రాహ్మణుడు పూజ చేశారు. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చుల కోసం పంపుచున్నారు. పాదుకల చుట్టూ కంచె కూడా పంపడం. ఈ కంచెయు పైకప్పును కోపరగావ్ స్టేషన్ నుంచి షిరిడీ తేవటానికి 7 రూపాయల 8 పైసలు ఖర్చు సగున్మేర్ నాయకు ఇచ్చారు. మొట్టమొదట భాయి కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచూ మార్గమధ్యమున షిరిడీ యందు దిగారు. బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు పోవలననుకొని బాబా వద్దకేగి అనుమతి ఇమ్మనను. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు: అక్కల్కోటలో ఏమున్నది? అక్కడికి ఏలపోయేదవు? అక్కడ ఉండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. వారే నేను. ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుటకు మానుకున్నారు. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశారు. హేమాడ్ పంతునకు ఈ వివరములు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుటకు మాని ఉండరు. ఇక మొహియుద్దీన్ తంబోలీతో సాయిబాబా గారు చేసిన కుస్తీ, తర్వాత స్వామి యొక్క జీవితంలో జరిగిన మార్పు గురించి తెలుసుకుందాం. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుటకు వాడుక. అక్కడ మొహియుద్దీన్ తాంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి ఇద్దరూ కుస్తీ పట్టుకున్నారు. అందులో బాబా ఓడిపోయారు. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకున్నారు. లంగోటి బిగించుకొని పకీరులు ధరించువాలాగా పొడవాటి చొక్కాను తొడుగుకొని, అనగా కఫ్నీని తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజ్యభోగ్యము కంటే దారిద్ర్యమే మేలని ఉడివిడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగిరికి కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగినది. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరమాని అతనికి వినిపించినది. అప్పటి నుండి గంగాగిరి సంసారాన్ని విడిచిపెట్టాడు. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడ్డాడు. పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక ముఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడయందు కూర్చునేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గావ్ పోవుచుండేవారు. నీమ్గావ్లో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగలే అనున్నతని ఇంటికి తరచుగా పోయేవారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకు చాలా ప్రేమ. అతని తమ్ముని పేరు నానా సాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నా కూడా సంతానము కలుగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపారు. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్నకు పుత్ర సంతానము కలిగినది. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపదండములుగా రాసాగారు. వారి కీర్తి అంతటా కూడా వెల్లడి అయ్యినది. అహ్మద్ నగర్ వరకు కూడా వ్యాపించినది. అక్కడ నుండి నానాసాహెబ్ చాంద్రోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగలైనటువంటి అనేక మంది షిరిడీకి రావడానికి ప్రారంభించారు. దినమంతయు కూడా బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాటుపడిన మాత మసీదు నందు శయనించుచుండేవారు. పొగ పీల్చుకుని చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకునే సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడున్నట్లుగా వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచుకునేవారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చుకునేవారు. లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనడానికి ధునికి ఎదురుగా మసీదులో ఈశాన్య భాగముగల గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణ అభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి
అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రమే ఉండినది. భక్తులందరూ అక్కడనే బాబాను దర్శించుచుండేవారు. 1912 తర్వాత మసీదుకు కొన్ని మార్పులు చేయబడ్డాయి. పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నగిషీరాలు తాపన చేశారు. బాబా ఈ మసీదుకు రాక పూర్వము తకియాలో అనగా రచ్చలో చాలా కాలం నివసించారు. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలను పాడేవారు. ఇక నీళ్లను నూనెగా మార్చుట అనేటువంటి కథను చూద్దాం. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనెను అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపాలను వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఈ విధంగా జరిగినది. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడా కూడబొలుగుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదు అని అన్నారు. బాబా కలత చెందకుండా ఒట్టి ఒత్తులను మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉన్నారు. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనిస్తూ ఉన్నారు. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేశారు. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపారు. దూరముగా నిలిచి పరీక్షించుచు దుకాణదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచూ ఉండెను. ఇదంతయు చూచిన షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపమని కోరుకున్నారు. బాబా వారిని క్షమించి ఇక పైనను సత్యమును అంటిపెట్టుకుని ఉండుడని హితవు చెప్పి పంపివేశారు. ఇక జౌహర్ ఆలీ అనేటువంటి ఒక కపట గురువు గురించి తెలుసుకుందాం. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్నగర్ నుంచి జౌహర్ ఆలీ అనే ఫకీరుడొకడు శిష్యులతో రహతాను వచ్చాడు. వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగాడు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవంతో చూచుకున్నారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించడానికి పూనుకొన్నాడు. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకుని ప్రార్థించు గోడనే ఈద్గా. ఈ విషయములలో వివాదము లేసి అది ఘర్షణలకు దారితీసినది. దానితో జౌహర్ ఆలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందు ఉండసాగాను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పుకునేవాడు. బాబా అందులకు అడ్డు చెప్పకుండా శిష్యుని వలె మసలుకొనేవాడు. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అక్కడ నివసించడానికి నిశ్చయించుకున్నారు. గురువునకు శిష్యుని శక్తి ఏమీయో తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపాలన్నీ బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మాన్ని శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారు ఇరువురు షిరిడీకి వచ్చిపోచుండేవారు, కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఈ విధముగా రహతాలో ఉండుట ఎంతమాత్రమూ ఇష్టము లేదు. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని రావటానికి రహతా వెళ్ళారు. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై రమ్మని చెప్పారు. జౌహర్ ఆలీ ముక్కూపి అని, ఆయన తనను విడిచిపెట్టడు అని, అందువలన వారు తన యందు ఆశను విడుచుకుని ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చారు. వారు ఇలా మాట్లాడుకునుచుండగా జౌహర్ ఆలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడ్డాడు. కొంత వాదోపవాదములను జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవటానికి నిర్ణయించారు. వారు షిరిడీ చేరి అక్కడనే నివసించుచున్నారు. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టాడు. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరుకున్నాడు. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగ సౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములను కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనబడుచుండేవాడు. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జౌహర్ ఆలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చారు. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ ఆలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుంచి పలాయనము చిత్తగించాడు. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏళ్ల తరువాత
షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడ్డాడు. తాను గురువు, సాయిబాబా శిష్యుడు అను భ్రమ వాని మనస్సు నుంచి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు. సాయిబాబా వారిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువును ఎట్లు సేవించవలనో, ఏ విధంగా అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించారు. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరములకు ఆధారముగా వ్రాయబడినది. దీనితో సాయి సచ్చరిత్రములోని 5వ అధ్యాయం సంపూర్ణం.